కుంభరాశిలో పుట్టిన అబ్బాయిలతో అస్సలు పెట్టుకోకండి. వీరు చాలా మూర్ఖులు. వీరి రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం కుంభరాశిలో పుట్టిన మగవారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాము. కుంభరాశిలో జన్మించిన పురుషుల మనస్తత్వం, వారి జీవిత గమనం, వృత్తి, ప్రవృత్తి మరియు వ్యక్తిగత జీవితం ఈ వీడియోలో చెప్పటం జరిగింది. కుంభరాశికి చెందిన వారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీ ఇంటిలో ఎవరో ఒకరు కుంభరాశికి చెంది ఉండవచ్చు. వారి గురించి మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో కుంభరాశి 10వది మరియు దీనికి అధిపతి శని భగవానుడు. శని ప్రభావం వల్ల వీరిలో ఒక రకమైన గాంభీర్యము, క్రమశిక్షణ మరియు మొండితనం అంతర్లీనంగా ఉంటాయి. కుంభరాశి వారు అనగానే అందరూ చెప్పే మొదటి మాట వీరు చాలా మొండివారు అని. కానీ ఈ మొండితనం వెనుక ఒక బలమైన తర్కం, ఒక స్పష్టమైన ఆలోచన ఉంటుంది. వీరిని మూర్ఖులు అని పిలవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, వీరు ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రపంచం మొత్తం ఎదురు తిరిగిన వారు తమ పంతం మాత్రం మార్చుకోరు. ఈ మొండితనం వల్లే వీరు జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. అదే సమయంలో సన్నిహితులతో విరోధాలను కూడా కొని తెచ్చుకుంటారు. కుంభరాశి పురుషులు సాధారణంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వారి మెదడు నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని అన్వేషిస్తూనే ఉంటుంది. వీరిలో దాగి ఉన్న రహస్యాలు తెలిస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే. వీరు తమ వ్యక్తిగత విషయాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. తమ కష్టాలను కానీ, తమ ఆర్థిక ఇబ్బందులను కానీ, లేదా తమ భవిష్యత్తు ప్రణాళికలను కానీ ఎవరికీ అంత సులభంగా వెల్లడించరు. అందుకే వీరిని మిస్టరీ మ్యాన్ అని కూడా పిలవవచ్చు. వీరి స్నేహతత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. వీరు అందరితో కలిసిపోతారు, అందరినీ నవ్విస్తారు, కానీ ఎవరికీ తమ గుండెల్లో చోటు ఇవ్వరు. కుంభరాశి పురుషుల ఆలోచన విధానం ఎప్పుడూ ఆధునికతను సంతరించుకుని ఉంటుంది. పాత ఆచారాలను గౌరవిస్తూనే కొత్త మార్పులను ఆహ్వానించటంలో వీరు ముందుంటూ ఉంటారు. కుంభరాశి పురుషుల వృత్తి మరియు వ్యాపారాల విషయానికి వస్తే, వీరికి సాంకేతిక రంగం బాగా కలిసి వస్తుంది. శని ప్రభావం వల్ల వీరు యంత్రాలు, ఇనుము, చమురు మరియు ఎలక్ట్రిక్ వస్తువుల వ్యాపారంలో రాణిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా వీరు అద్భుతమైన గుర్తింపు పొందుతారు. వీరికి ఊహాతీతమైన సృజనాత్మకత ఉంటుంది. అందుకే వీరు రచయితలుగా, సినిమా రంగంలో టెక్నీషియన్లుగా కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. వీరికి స్వతంత్రంగా ఉండటం ఇష్టం కాబట్టి ఎవరి కిందైనా పని చేసేటప్పుడు కాస్త ఇబ్బంది పడతారు. అందుకే వీరు సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. కుంభరాశి వారు ఏ రంగంలో ఉన్నా అక్కడ ఒక నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. ఆర్థికంగా వీరికి 30 ఏళ్ల వయసు వరకు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. చిన్న వయసులో వీరు పడే కష్టం అంతా ఇంతా కాదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత వీరి జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా 32 ఏళ్ల నుండి 42 ఏళ్ల మధ్యకాలం వీరి జీవితంలో అత్యంత కీలకమైనది. ఈ 10 ఏళ్ల కాలంలో వీరు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదిస్తారు. వీరికి ఆస్తులు కూడబెట్టడం కంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించడం అంటేనే ఎక్కువ ఇష్టం. కానీ వీరి దానగుణం వల్ల చేతికి వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందుకే వీరు పొదుపు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి పురుషుల వివాహం మరియు కుటుంబ జీవితం గురించి మాట్లాడితే, అది ఒక రకమైన రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. వీరి స్వభావరీత్యా స్వేచ్ఛాప్రియులు. వివాహం తర్వాత కూడా తమ స్వేచ్ఛకు భంగం కలగకూడదని కోరుకుంటారు. భార్య తమను ప్రతి విషయంలో ప్రశ్నించటం లేదా కంట్రోల్ చేయటం వీరికి అస్సలు నచ్చదు. కుంభరాశి పురుషులు ప్రేమ వివాహం అనగా లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. వీరికి ప్రేమ వివాహమే ఎక్కువగా సెట్ అవుతుంది. ఎందుకంటే వీరు ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోనికి ఆహ్వానిస్తారు. అయితే ప్రేమలో ఉన్నప్పుడు వీరు చూపించే చొరవ పెళ్ళయ్యాక తగ్గినట్టు అనిపిస్తుంది. దీనికి కారణం వీరు బాధ్యతల్లో మునిగిపోవటమే.
వీరు భార్యను అమితంగా ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమను బయటకు వ్యక్తపరచడంలో చాలా వెనుకబడి ఉంటారు. వీరికి రొమాంటిక్ మాటలు చెప్పటం కంటే భార్య అవసరాలను తీర్చడం ద్వారా తమ ప్రేమను చాటుకుంటారు. కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల వీరికి అపారమైన గౌరవం ఉంటుంది. ముఖ్యంగా తల్లితో వీరికి అనుబంధం ఎక్కువగా ఉంటుంది. పిల్లల విషయంలో వీరు చాలా క్రమశిక్షణగా ఉంటారు. తమ పిల్లలు కూడా తమలాగే స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటారు. అయితే వీరు ఇంటి విషయాల కంటే బయట విషయాలకు, స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని భార్య తరచూ ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. దీనివల్ల చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. కుంభరాశి పురుషులతో వ్యవహరించేటప్పుడు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీరు అబద్ధాలను అస్సలు సహించలేరు. ఎవరైనా తమను మోసం చేస్తున్నారని తెలిస్తే వారిని జీవితాంతం క్షమించరు. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. ముఖ్యంగా వీరిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా లేదా వీరి వ్యక్తిత్వాన్ని విమర్శించినా వీరికి ఒళ్ళు మండుతుంది. కోపంలో వీరు కంట్రోల్ తప్పుతారు. అప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎదుటి వారిని మానసికంగా గాయపరుస్తారు. కానీ ఆ కోపం నీటి మీద రాతలాంటిది. కాసేపటికే చల్లబడిపోతారు. చల్లబడిన తర్వాత తాము అన్న మాటలకు బాధపడతారు కూడా. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే వీరితో గొడవ పడేటప్పుడు మౌనంగా ఉండటం ఉత్తమం. అలాగే వీరి దగ్గర అతి తెలివితేటలు ప్రదర్శించకూడదు. వీరు ఎదుటివారి మనసును ఇట్టే చదివేయగలరు. కుంభరాశి పురుషుల ఆరోగ్యం విషయానికి వస్తే వీరికి ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మోకాళ్ళ, చీలమండల నొప్పులు వీరిని ఇబ్బంది పెడతాయి. అలాగే వీరికి రక్త ప్రసరణ సమస్యలు లేదా నరాల బలహీనత తలెత్తవచ్చు. అతిగా ఆలోచించటం వల్ల వీరు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దీనివల్ల నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. వీరు ప్రతిరోజు వ్యాయామం చేయటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వీరికి గాలి ద్వారా వచ్చే అలర్జీలు కూడా త్వరగా సోకుతాయి కాబట్టి వాతావరణం మారినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి గుణగణాలలో మరొక ముఖ్యమైన అంశం వారి సామాజిక దృక్పథం. వీరు సమాజం గురించి, దేశం గురించి గొప్పగా ఆలోచిస్తారు. ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించలేరు. తమకు సంబంధం లేకపోయినా జోక్యం చేసుకొని న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. ఈ లక్షణం వల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. కానీ వీరు దేనికి భయపడరు. వీరికి స్నేహితులే ప్రపంచం. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందుకే వీరికి స్నేహితుల సర్కిల్ చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ అంత మందిలో కూడా వీరు తమ ఏకాంతాన్ని కోరుకుంటారు. ఒక్కోసారి ఎవరితోనూ మాట్లాడకుండా గంటల తరబడి మౌనంగా ఉండగలరు. ఆ సమయంలో వీరు తమ అంతరాత్మతో సంభాషించుకుంటూ ఉంటారు. వీరి ఆధ్యాత్మిక చింతన కూడా చాలా లోతుగా ఉంటుంది. బయటకు దైవభక్తి లేనట్టు కనిపించినా లోపల ఒక శక్తిని బలంగా నమ్ముతారు. కుంభరాశి పురుషులు తమ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది ఎంత కష్టమైనా సాధించి తీరుతారు. వీరిని అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే వీరి జీవితం ఇంద్రధనస్సులా మారుతుంది. వీరు తమ భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇస్తారు మరియు వారి ఎదుగుదలకు సహకరిస్తారు. కుంభరాశి వారు సాధారణంగా సన్నగా మరియు పొడవుగా ఉంటారు. వీరి కళ్ళు చాలా చురుకుగా ఉంటాయి. వీరి మాటల్లో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. అది ఎదుటి వారిని త్వరగా ఆకట్టుకుంటుంది. కుంభరాశి పురుషులు శని ప్రభావం వల్ల ఒక్కోసారి నిరాశావాదంలోనికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో వారికి కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 4, 8 మరియు 9. అదృష్ట రంగులు నీలము, నలుపు మరియు ఊదా. శనివారం వీరికి అత్యంత కలిసి వచ్చే రోజు. ప్రతి శనివారం శనిదేవుణ్ణి లేదా హనుమంతుణ్ణి పూజించడం వల్ల వీరికి ఉన్న దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీరు పేదవారికి సహాయం చేయటం వల్ల లేదా అన్నదానం చేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. కుంభరాశి పురుషుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కరువుగా కనిపించే కొబ్బరికాయ వంటి వారు. లోపల చాలా మృదువైన మనసు ఉంటుంది. మూర్ఖత్వాన్ని మొండితనంగా కాకుండా పట్టుదలగా చూస్తే వీరు సమాజానికి ఎంతో మేలు చేసే వ్యక్తులుగా కనిపిస్తారు. వీరి రహస్యాలు ఎప్పుడూ లోకానికి మేలు చేసే ఆలోచనలే అయి ఉంటాయి. అందుకే వీరితో పెట్టుకోకండి అంటే దాన్ని అర్థం వీరితో వాదనలకు దిగి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని. ఎందుకంటే వీరి తర్కాన్ని ఎవరూ ఓడించలేరు. వీరితో స్నేహంగా ఉంటే మీరు జీవితంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కుంభరాశి పురుషులు తమ జీవితాన్ని ఒక ప్రయోగశాలగా భావిస్తారు. అక్కడ ప్రతి అనుభవం ఒక పాఠమే. అందుకే వీరి వయసు పెరుగుతున్న కొద్దీ మరింత వివేకవంతులుగా మారుతారు. వీరి ప్రేమ మరియు నమ్మకం చాలా విలువైనవి. వాటిని గౌరవించే వారికి వీరు జీవితాంతం తోడుగా ఉంటారు. కుంభరాశి వారి ప్రవర్తనలో తరచుగా కనిపించే మార్పులు ఎదుటివారిని అయోమయానికి గురి చేస్తాయి. ఒకరోజు చాలా ఆనందంగా ఉంటే
మరుసటి రోజు ఎందుకో తెలియకుండానే దిగులుగా కనిపిస్తారు. ఇది వారిలోని రాశిచక్ర స్వభావం వల్ల జరుగుతుంది. వీరు ఒక పట్టాన ఎవరికీ అర్థం కారు. వీరి ఇష్టాయిష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అందరూ వెళ్ళే దారిలో కాకుండా వీరు ఒక కొత్త దారిని నిర్మించుకోవాలని చూస్తారు. అందుకే వీరికి విమర్శలు కూడా ఎక్కువే ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ విమర్శలే వీరిని మరింత బలవంతుల్ని చేస్తాయి. ఆర్థికంగా వీరు ఎన్ని ఇబ్బందులు పడినా బయటకు మాత్రం చాలా హుందాగా కనిపిస్తారు. అప్పు అడిగిన తమ గౌరవాన్ని తగ్గించుకోవడానికి వీరు ఇష్టపడరు. స్వయం కృషితో ఎదగటమే వీరి లక్ష్యం. కుంభరాశి వారు తమ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపిస్తూనే ఉంటారు. అది టెక్నాలజీ కావచ్చు, మ్యాజిక్ కావచ్చు, లేదా ఒక కొత్త భాష కావచ్చు. వీరి జ్ఞాపక శక్తి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని కూడా నిన్న జరిగినట్టు గుర్తు చేసుకోగలరు. ముఖ్యంగా ఎవరైనా తమకు చేసిన అపకారాన్ని వీరు అస్సలు మర్చిపోరు. పగ తీర్చుకోవటం వీరి లక్ష్యం కాదు, కానీ ఆ వ్యక్తితో మళ్ళీ సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడరు. కుంభరాశి పురుషులు నిజాయితీకి మారుపేరు. ఏదైనా విషయం నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తారు. అది ఎదుటివారికి అహంకారంగా అనిపించవచ్చు, కానీ వీరి ఉద్దేశం మాత్రం ఎవరినీ బాధ పెట్టడం కాదు, కేవలం నిజాన్ని చెప్పటమే. కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి మేషరాశి, మిథున రాశి మరియు తులారాశి అమ్మాయిలతో వివాహ సంబంధం చాలా బాగుంటుంది. వృచ్చిక మరియు సింహరాశి వారితో కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి పురుషులు వివాహం తర్వాత తమ భార్యను ఒక స్నేహితురాలిగా చూస్తారు. తమ మనసులోని భావాలను పంచుకోవడానికి ఒక సరైన భాగస్వామి దొరికితే వీరు ప్రపంచాన్ని జయించగలరు. వీరి జీవితంలో స్నేహితుల పాత్ర చాలా కీలకమని ముందే చెప్పుకున్నాం, కానీ కొన్నిసార్లు ఆ స్నేహితులే వీరి పతనానికి కారణం కావచ్చు. కాబట్టి స్నేహితుల ఎంపికతో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు సాధారణంగా రాజకీయాల్లో రాణిస్తారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే గుణం ఉండటం వల్ల వీరు మంచి ప్రజా నాయకులుగా ఎదుగుతారు. అయితే రాజకీయాల్లో ఉండే కుతంత్రాలను తట్టుకోవడం వీరికి కాస్త కష్టమవుతుంది, ఎందుకంటే వీరు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. కుంభరాశి వారి మరొక రహస్యం ఏమిటంటే వీరికి అతీంద్రియ శక్తుల మీద లేదా జ్యోతిష్యం మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. బయటకు సైన్స్ గురించి మాట్లాడినా లోపల గ్రహాల ప్రభావం తమ మీద ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఒక అంతర్వాహినిలా ప్రవహిస్తూనే ఉంటుంది. కుంభరాశి వారి ఆరోగ్యం విషయంలో మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే వీరు ఆహారపు అలవాట్ల మీద నియంత్రణ కలిగి ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ మరియు వేపుళ్లకు దూరంగా ఉండటం మంచిది. వీరికి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. అలాగే నీరు ఎక్కువగా త్రాగటం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు. కుంభరాశి పురుషులు తమ జీవితంలో అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్ళటం మంచిది. ప్రకృతి వదిలో గడపటం వల్ల వీరి మానసిక ఒత్తిడి తగ్గి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. వీరి జీవితంలో అదృష్టం అనేది వీరి కష్టంతోనే ముడిపడి ఉంటుంది. వీరు ఎంతగా శ్రమిస్తే అంతగా ఫలితం అనేది ఉంటుంది. కుంభరాశి వారు తమ 40వ ఏట ఒక పెద్ద ఆర్థిక విజయాన్ని చూస్తారు. అప్పటి నుండి వీరి జీవితం విలాసవంతంగా మారుతుంది. ఇల్లు, కారు వంటి సౌకర్యాలను వీరు స్వశక్తితో సంపాదిస్తారు. కుంభరాశి పురుషులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు. వారితో కఠినంగా ఉన్నట్టు కనిపించినా వారి భవిష్యత్తు కోసం నిరంతరం తపిస్తారు. మొత్తం మీద కుంభరాశి పురుషులు ఒక విలక్షణమైన శక్తి కలిగిన వారు. వీరిని మూర్ఖులు అని పిలిచేవారు. వీరు లోతును గ్రహించలేని వారే. వీరి మౌనం వెనుక ఒక గర్జన ఉంటుంది. వీరి శాంతి వెనుక ఒక విప్లవం ఉంటుంది. వీరిని ప్రేమిస్తే మీరు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తారు. వీరిని ద్వేషిస్తే మీరు ఒక బలమైన శత్రువును ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారితో వ్యవహరించేటప్పుడు సహనము, నిజాయితీ మరియు ప్రేమతో ఉండండి. అప్పుడు వారు మీకు జీవితాంతం ఒక నీడలా తోడుగా ఉంటారు. వీరి జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది కాదు, అది ఒక నిధి లాంటిది. ఆ నిధిని చేరుకోవాలంటే మీకు ఓర్పు ఉండాలి. కుంభరాశి పురుషులు మూర్ఖులు కారు. వారు ఈ కాలానికి సరిపడని అత్యంత తెలివైన పురుషులు. అందుకే వీరి రహస్యాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవటం ఖాయం. వీరి వ్యక్తిత్వమే వీరి బలం, వీరి మొండితనమే వీరి విజయం. కుంభరాశి పురుషులు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వారు సృష్టించే చరిత్ర కోసం లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. కుంభరాశి పురుషులకు సంబంధించిన ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ ఒక ఎత్తు అయితే వారిలోని దైవభక్తి మరియు సేవాగుణం మరొక ఎత్తు. వీరు బయటకు ఎంత మొండిగా కనిపించినా ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే చలించిపోతారు. తమ దగ్గర ఉన్న దానిలో కొంతైనా ఇతరులకు సాయం చేయాలని కోరుకుంటారు. ముఖ్యంగా అనాథ పిల్లలకు లేదా వృద్ధులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడు ముందుంటారు. ఈ రాశివారు తమ జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నా ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడరు.
గతాన్ని ఒక పాఠంగా మాత్రమే భావిస్తారు. తమ గతాన్ని తలుచుకుంటూ కృంగిపోరు. వీరి ఆలోచనలు ఎప్పుడూ తదువరి ఏమిటి అనే దానిపైనే ఉంటుంది. ఈ నిరంతర అన్వేషణే వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కుంభరాశి వారిలోని మరొక రహస్యమైన విషయం వారిలోని కవిత హృదయం. వీరు బయటకు చాలా ప్రాక్టికల్గా కనిపించిన లోపల చాలా సున్నితమైన భావాలు ఉంటాయి. వీరు మంచి సంగీతాన్ని, ప్రకృతిని ప్రేమిస్తారు. ఒక్కోసారి వీరు ఒంటరిగా కూర్చొని పాటలు వినటం లేదా ప్రకృతిని చూస్తూ సమయం గడపడం ద్వారా రీఛార్జ్ అవుతూ ఉంటారు. వీరి కోపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వీరి కోపం వినాశనానికి దారితీయదు, కేవలం మార్పు కోసమే ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికే వీరు కోపడతారు. కుంభరాశి పురుషులు తమ జీవితంలో అరుదైన విజయాలను అందుకుంటారు. ఎందుకంటే వారు ఎంచుకునే మార్గం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. అందరూ వెళ్లే దారిలో కాకుండా సొంత దారిని వెతుక్కునే వారిని ప్రపంచం మొదట మూర్ఖులు అని అంటుంది. కానీ విజయం సాధించాక వారే మేధావులని కొనియాడుతుంది. కుంభరాశి పురుషుల కథ కూడా సరిగ్గా ఇదే. వీరిని నమ్మండి, వీరిని గౌరవించండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రయాణం చేస్తున్నారని గ్రహిస్తారు. వీరితో కలిసి ఉండేవారు వీరి వ్యక్తిత్వాన్ని విమర్శించే బదులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది. కుంభరాశి పురుషులు నిజంగానే సమాజానికి ఒక ఆస్తి వంటివారు.